తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు వెండి కిరీటం, హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన అర్చకులు గేట్లు పగలగొట్టబడి ఉండడాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దొంగలు ముందుగా ఆలయ గేట్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటుగా హుండీలోని నగదును కూడా ఎత్తుకెళ్లారు. అందులోని నగదు తీసుకున్న తర్వాత మరో ఉప ఆలయం వద్ద పడేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం పైన భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడుతున్నాయని విమర్శిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. బాసర మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం, గమ్మలు దృష్టి జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినాయా మేడం? ప్రస్తుతానికైతే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం.